ఓం నమ శివాయ ఛానల్ కు స్వాగతం అండి. అందరికీ నమస్కారం అండి. ఈ రోజు ఈ వీడియోలో మనం మిథున రాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి, అలాగే 2025వ సంవత్సరం అక్టోబర్ 26వ తారీఖు ఆదివారం రోజున వీరి యొక్క దినఫలాల ప్రకారం మిథున రాశి వారికి శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ గురూజీ విశ్వనాథ్ గారు, కేరళ తాంత్రిక్ గురువు గారు. విద్య, ఉద్యోగం, వ్యాపారం, ప్రేమ, పెళ్లి సమస్యలు, రియల్ ఎస్టేట్, విదేశీయానం, భార్యాభర్తల మధ్య గొడవలు, సంతాన సమస్యలు, మీ ఇటువంటి ఏ సమస్యలకైనా 24 గంటల్లో పరిష్కారం లభించును. నమ్మకంతో గురువుగారికి కాల్ చేయండి. మీ సమస్యలకు పూర్తి పరిష్కారం పొందండి. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ 8885446114. పీల్చనంత కష్టం రాబోతుంది. ధైర్యంగా ఉండండి, ఎందుకంటే మీకు జరగబోయేది ఇదే. మరింతకి అక్టోబర్ 26వ తారీఖు ఆదివారం నాడు మిథున రాశి వారికి ఊపిరి పీల్చినంతటి కష్టం ఏం రాబోతుంది, అసలు ఆ కష్టం ఏంటి, దాన్ని ఏ విధంగా ధైర్యంగా ఎదుర్కోవాలి, ఇటువంటి ఎన్నో విషయాలన్నీ ఈరోజు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకుందాం. కాబట్టి వీడియోను చూస్తున్న ప్రతి ఒక్క మిథున రాశి వారు ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా తప్పకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే మేము పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది మీకు అర్థమవుతుంది. సో ఇక వీడియోలోకి వెళ్లే ముందు ఇదివరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ ఆల్ అప్డేట్స్ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ అనేది మీకు వస్తూ ఉంటుంది. నోటిఫికేషన్ రాగానే వీడియోను ఓపెన్ చేసి మీ రాశి గురించి, మీ జాతకం గురించి తెలుసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఈ రాశి వారు ఎవరైనా ఉంటే వారికి కూడా షేర్ చేయండి. వారు కూడా వాళ్ళ రాశి ఫలాల గురించి, వాళ్ళ జాతకం గురించి తెలుసుకుంటారు. సో ఇక ఏమాత్రం లేట్ చేయకుండా వెంటనే వీడియోను స్టార్ట్ చేద్దాం. రాబోయే రోజుల్లో మిథున రాశి వారికి మధ్యమానంగా మీకు ఫలితాలు అనేవి రాబోతూ ఉన్నాయి. ఇక ఈ రాశి ఉద్యోగస్తులు, వ్యాపారస్తులకి, అలాగే విద్యార్థులకి అనేక రకాలైనటువంటి ప్రయత్నాలు చేయడం ద్వారా చక్కటి ప్రయోజనాలు రాబోతూ ఉన్నాయి. ఎందుకంటే జ్యోతిష్య శాస్త్రం ప్రకారం రాబోయే మరికొద్ది రోజుల్లో బుధుడు వృషభ రాశిలోకి నుండి మిథున రాశిలోకి రవాణా అవుతూ మిథున రాశిలో నుంచి బుధ సంచారం వలన భద్రమహారాజ్యయోగం ఏర్పడుతుంది. ఇక ఈ రాజ్యయోగం ప్రభావం అనేది మీకు ఈ రాశులకు వారిపైన ఖచ్చితంగా ఉంటుంది. బుధుడు తన సొంత రాశిలో ఉన్నతమైన రాశిలో లేదా మూల త్రికరణ వ్యక్తి యొక్క జాతకంలో మధ్యలో ఉన్న టైంలో అది భద్రమహా పురుష రాజ్యయోగం సృష్టిస్తుంది. అయితే బుధుడు మిథున రాశిలో వెళ్తాడు. ఇక బుధ సంచారం వల్ల భద్ర రాజ్యయోగం ఏర్పడగా భద్ర మహాపురుష రాజ్యయోగం కొన్ని రాశుల వారికి సంపద వర్షాన్ని కురిపిస్తుంది. ఈ సమయంలో మీరు మట్టి ముట్టుకున్నా కూడా బంగారంగా అవుతుంది. అలాంటి కొన్ని లక్కీ రాశులు ఒకటే అంటే ఈ యొక్క మిథున రాశి. మరి అటువంటి రాశిలో జన్మించిన ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు, విద్యార్థులు అనేక రకాల శుభవార్తలు రాబోయే రోజుల్లో పొందుకోబోతున్నారు. కానీ ఆ యొక్క శుభవార్త చూస్తే ముందు వరకు కూడా కొన్ని సమస్యలు అయితే మీకు ఉంటాయండి. ఇది మీకు ఈ యొక్క అక్టోబర్ 26 ఆదివారం మాత్రం కొన్ని కష్టాలైతే ఉంటాయి. వాటిని మీరు ఎదుర్కోవాలంటే ఈ శుభవార్తలు వింటారు, గుర్తుపెట్టుకోండి. అలాగే మీ కష్టం కూడా ఈ సమయంలో ఈ రాశి వారికి అనేక శుభయోగాలు ఏర్పడబోతున్నాయి. అవునండి, ఈ యొక్క మిథున రాశిలో జన్మించినటువంటి ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు, విద్యార్థులు పలు రకాల సమస్యల నుంచి రిలీఫ్ పొందుకోబోతున్నారు. ఇక రాబోయే రోజుల్లో మీరు శుభ ఫలితాన్ని పొందుకోబోతున్నారు. అదేవిధంగా మీరు ఒక పెద్ద సమస్య నుంచి కూడా బయటపడడానికి నిజంగా మీది మామూలు అదృష్టం కాదు, చాలా గొప్ప అదృష్టాన్ని పొందుకోబోతున్నారు. ఇకపోతే మీలో ఎవరైతే వృత్తి ఉద్యోగంగా బిజీగా ఉన్నవారు ఎవరైతే ఉంటారో అటువంటి వారు ఈ సమయంలో మంచి వృద్ధిని చూడబోతున్నారు. దాంతో మీరు రాబోయే రోజుల్లో మంచి ఆదాయాన్ని పొందుకుంటారు, హ్యాపీ లైఫ్ లీడ్ చేస్తారు. అలాగే మిథున రాశిలో జన్మించిన బిజినెస్ చేస్తే వ్యక్తులు మీ యొక్క మంత్ ఎండ్ లోపు మంచి ప్రాపర్టీస్ని పొందుకునే అవకాశాలు
కనబడుతున్నాయి. మీరు ఈ సమయంలో పెట్టే వాళ్ళు మీకు మంచి ప్రాపర్టీస్ని తెస్తాయండి. దీర్ఘకాలంగా వాయిదా పెడుతున్న పనులను పూర్తి చేస్తారు. వ్యాపారాలు పెట్టుబడులకు అనుకూల సమయంగా చెప్పుకోవచ్చు. చేపట్టిన ప్రతి బిజినెస్లోనూ విద్యని మీ సొంతం చేసుకుంటారు. ఈ సమయంలో మీ వ్యాపారాన్ని మరింత విస్తరిస్తారు. నెక్స్ట్ మీకు ప్రాపర్టీస్ వస్తూనే ఉంటుంది. డబుల్ ప్రాపర్టీస్ను పొందుకుంటారు. వ్యాపార పరంగా మీరు శుభవార్తలను అందుకోవడం జరుగుతుంది. మంచి శుభ సమయంగా మీకు ఈ సమయం మీకు గోచరిస్తూ ఉంది. ఇంతకాలంగా చూస్తున్న వ్యాపారాన్ని అభివృద్ధి చేయాలనుకునే ఈ రాశి వారు ఈ సమయంలో కొత్త కొత్త బ్రాంచెస్లను ఒప్పించేస్తారు. ఈ యొక్క విస్తరణ మీకు వ్యాపారంలో చక్కటి అభివృద్ధిని పొందడానికి హెల్ప్ అవుతుంది. ప్రస్తుత సమయంలో మీకు ఒక ముఖ్యమైన కాంట్రాక్టును పొందే అవకాశం లభిస్తుంది. బగాసం వ్యాపారం చేసే వ్యాపారస్తులకు ఈ సమయం అంతా అనుకూలంగా లేదండి. ఈ సమయంలో బగాస్ వ్యాపారం ఒప్పందం పైన చేసే సంతకాలు మీకు అనుకూల ఫలితాలను ఇవ్వవు. కాబట్టి మీరు ఏమైనా సరే బగాస్ వ్యాపారాన్ని దూరంగా ఉండాలని చెప్పుకొస్తున్నారు జ్యోతిష్య శాస్త్ర నిపుణులు. ఇకపోతే ఈ రాశి వారికి ఈ సమయంలో ఆర్థికంగా అనుకూలంగా చాలా అంటే చాలా ఫేవరబుల్గా ఉండబోతుంది. మీరు చేసే ప్రతి పనిలో కూడా మంచి ఇన్కమ్ జనరేట్ అవుతుంది. ఏ రంగంలో అడుగుపెట్టినా కూడా ఈ రాశి వారికి తిరుగు అనేది ఉండదు. ఇక ఎంతో కాలంగా భూమి, ఆస్తి, వాహనాలను కొనుగోలు చేయడానికి మంచి సమయం కోసం వెయిట్ చేస్తున్న ఈ రాశి వారికి ఇంతకంటే మంచి సమయం మళ్ళీ రాదు. కాబట్టి మీరు కనక వాస్తు వాహనాలను కొనుగోలు చేసుకోవచ్చు. అదేవిధంగా ఈ రాశి వారు ఎవరైనా త్రవ్వకు సొంతకాలు కావాలని కోరుకుంటున్నారో రాబోయే రోజుల్లో మీరు కోరిక నెరవేరబోతుంది. అయితే మీరు సొంతగా ఇల్లు కట్టుకుంటారు, లేదంటే ఇక మంచి హౌస్ అయినా సరే మీ సొంత చేసుకుంటారు. చాలా సంతోషంగా జీవిస్తారు. ఇన్నాళ్లకు మీ యొక్క సొంతింటి కల నెరవేరుతుందని చాలా అంటే చాలా సంతోషంగా ఉంటారు. అసలు మీ ఆనందానికి అవధులు లేకుండా పోతాయి. ఇకపోతే ఈ యొక్క మిథున రాశిలో పుట్టిన వ్యక్తులు ఈ యొక్క రాబోయే రోజుల్లో ప్రభుత్వ ఉద్యోగాన్ని సాధించేందుకు అవకాశాలు ఉంటాయండి. అది మీకు ఈ ఇయర్ లోపు ఖచ్చితంగా మీకు ప్రభుత్వం ఉద్యోగం వస్తుంది. ఎన్నో ఏళ్ల నుంచి ప్రయత్నిస్తున్న వాటికి ఫలితం దక్కుతుంది. సో చూసారు కదండి, ఈ వీడియో మీకు ఎలా అనిపించింది? నచ్చిందా? నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం మా ఛానల్ అనేది త్వరగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఈరోజు మనం మిథున రాశి వారికి ఊపిరి పీల్చనంతటి కష్టం ఏం రాబోతుందో ఈ పూర్తి వివరాలన్నీ కూడా తెలుసుకున్నాం. శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ గురూజీ విశ్వనాథ్ గారు, కేరళ తాంత్రిక్ గురువు గారు. విద్య, ఉద్యోగం, వ్యాపారం, ప్రేమ, పెళ్లి సమస్యలు, రియల్ ఎస్టేట్, విదేశీయానం, భార్యాభర్తల మధ్య గొడవలు, సంతాన సమస్యలు, మీ ఇటువంటి ఏ సమస్యలకైనా 24 గంటల్లో పరిష్కారం లభించును. నమ్మకంతో గురువుగారికి కాల్ చేయండి. మీ సమస్యలకు పూర్తి పరిష్కారం పొందండి. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ 8885446114.